ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ఇటలీ దేశంలోని రోమ్లో నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను. నా వెనక వైపు మీరు చూసినట్లయితే దీన్ని కొల్యూజియం అంటారు. కొల్యూజియం అంటే అర్థం ఏంటి అంటే, పులులు సింహాలని ఒక 2-3 వారాలు ఆహారం పెట్టకుండా వాటిల్ని ఆకలితో అలమటించేలాగా చేసిన తర్వాత యెరూషలేములో నుంచి బందీలుగా తీసుకొని వచ్చినటువంటి క్రైస్తవులు, ఆదిమ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక 20 లక్షల మందిని ఈ రోమా ప్రభుత్వం బానిసలుగా తీసుకొని వచ్చారు. లోపల ఆడిటోరియం లాగా ఉంటుంది. దాంట్లో కూర్చున్న తర్వాత ఈ 2-3 వారాల నుంచి ఆకలితో ఉన్నటువంటి పులులు సింహాలని క్రైస్తవుల మీద వదులుతుంటే, ఆ సింహాలు పులులు వాళ్ళ మీదకి వచ్చి పడి వారిని చీల్చి వాళ్ళని చంపి తింటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రోమా ప్రజలందరూ కూడా చూసి సంతోషిస్తూ ఉండేవారు. ఈ కొల్యూజియంను చూసినప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఎప్పుడైతే ఈ పులులు సింహాలు క్రైస్తవుల మీదకి వచ్చి పడతాయో, వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రైస్తవుల ముఖాల్లో భయం ఉండేది కాదంట, సంతోషంగా ఉండేవారంట. దాన్ని చూసి ఇక్కడున్న రాజులు చక్రవర్తులకు మతిపోయేది. అరే, ఇంత భయంకరంగా పులులు సింహాలు వీళ్ళ మీద దాడి చేసి చీల్చి చంపేస్తా ఉన్నా కూడా వీరింత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే, ఆ క్రైస్తవులు ఒక నిరీక్షణ ఏంటి అంటే, మనం ఇక్కడ మరణిస్తే దేవుని సన్నిధి చేరుకుంటాము, దేవుని సన్నిధిలో దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడనే శుభప్రదమైన నిరీక్షణతో వారు ఉండేవారంట. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గమనించిన ప్రియులారా, మన జీవితంలో కూడా సమస్యలు గుండా మనం వెళ్తూ ఉంటాం, ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉంటాం, పోరాటాలు గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు నిత్యం మనకి తోడై ఉండి నడిపించి సహాయం చేసి కాపాడుతాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత భయంకరమైనటువంటి హింసలను ఎదుర్కొన్న ఆదిమ క్రైస్తవులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి నిత్యము తోడుగా ఉంటాడు, ప్రతి సందర్భంలో మనల్ని విడిచిపెట్టడని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యల ఇబ్బందుల్లో మీకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.